దేశానికి వెన్నెముక అయిన అన్నదాతను ఆదుకునేందుకు భారీ పథకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా కేవలం 20 నిమిషాల్లోనే లోన్ ఇచ్చేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను కేంద్రం తీసుకురానుంది. అంతేకాదు కేవలం రైతుల కోసం ఏకంగా 7 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం 13,966 కోట్లు ఖర్చు చేయనుంది. దేశంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడించి రైతులకు మరింత మేలు చేస్తామని, అందులో భాగంగా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా 20 నిమిషాల్లోనే రైతులు రుణాలు పొందే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అంతేకాదు 2047 నాటికి వాతావరణ పరిస్థితులను తట్టుకొని పంటలు పండించేలా రైతులను సిద్ధం చేయటం వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా పరిశోధనలు చేసేందుకు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ను సైతం బలోపేతం చేయాలని నిర్ణయించారు. రైతుల కోసం కేంద్రం తీసుకున్న 7 నిర్ణయాలు ఇలా ఉన్నాయి. రైతులకు సత్వరం లోన్లు అందించేందుకు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 2,817 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే క్రాప్ సైన్స్ పథకం కోసం 3,979 కోట్లు కేటాయించారు. వ్యవసాయ విద్యారంగం బలోపేతం కోసం 2,291 కోట్లు, పాడి పశువుల ఆరోగ్యం, వాటి ఉత్పత్తి కోసం 1,702 కోట్లు, ఉద్యానవనాల సుస్థిర అభివృద్ధి కోసం 860 కోట్లు, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల బలోపేతం కోసం 1,202 కోట్లు కేటాయించారు. అలాగే సహజ వనరుల నిర్వహణ కోసం 1,115 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిర్ణయం రైతుల జీవన ప్రమాణాలతో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తుంది. ఇవన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని, 2047 నాటికి పంట విధానాల్లో వచ్చే మార్పులను తట్టుకునే విధంగా పంట విధానాల్లో పరిశోధనలు చేసేందుకు కూడా తోడ్పాటు అందిస్తాయన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.